టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేసీఆర్ కానీ ఇది 2014 నుంచి 2023 మధ్యలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రచారం చేసుకుంటారు. ఎట్లయితే నరేంద్ర మోడీ 75 ఏండ్లు చెప్పిండు కదా, ఓకే. సో అదేదో చెప్పిండు కదా. సో ఆ విధంగా అంటే 2014 నుంచే మన తెలంగాణలో అన్నం తినడం స్టార్ట్ చేసినాం, బువ్వ తినడం స్టార్ట్ చేసినాం అన్న భ్రమను కల్పిస్తున్నారు. దయచేసి గమనించండి. వీళ్ళు మోడీ గాని కేసీఆర్ కి ప్రచారం తప్ప ఆర్భాటం తప్ప అసలు విషయం ఉందా మీరు దయచేసి గమనించండి, ఓకే. ఇక చూడండి, కేసీఆర్ గారు ఇది ప్రచారం చేసుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మనం పరిశీలిద్దాం, ఓకే. సో ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అయితే అదే కాంగ్రెస్ ఏమంటుంది అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది విషాదాలు, ఓకే. విషాదాలు ఎందుకంటుంది విషాదాలని? ఎందుకంటే ఏమని చూపెట్టింది, 6121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లనే చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. సో విషాదాల లేకపోతే ఉత్సవాల? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గాని భారతదేశం గాని దాని ఐడెంటిటీ అవి వాటి యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తూ పండుగలు చేసుకోవడం వేరు. వీళ్ళు వచ్చినాకనే మనం ఏదో ఒక ప్రాంతం ఎగ్జిస్ట్ అయింది అన్న భావన క్రియేట్ చేయడము అది రాంగ్. అంటే ఎంతసేపు వాళ్ళు ప్రచారానికి 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఆ ప్రచారానికి పెట్టే పైసలు ప్రజలకి ఏమన్నా యూజ్ చేస్తే ఎంత బాగుండేది? ఆలోచించండి, ఓకే. అది ఇప్పుడు దాదాపు ఒక 200 కోట్లు కేవలం మోడీ ఒక రోజుకి 30 కోట్లు ఖర్చు పెడతాడు. అంటే ఎవరి సొమ్ము ఎవడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరి సొమ్ము ఎవడు ఎంజాయ్ చేస్తున్నాడు? అది ప్రజల సొమ్ము కదా. ప్రజలు చిన్న వాటి మీద ఎన్నిటి మీద ట్యాక్సులు వసూలు చేస్తారు, రోడ్డు మీద పోతే చలాన్లు వసూలు చేస్తారు. ఇవన్నీ ఎవరి పైసలు రా? సామాన్యుడు కష్టపడితే వచ్చిన పైసలు. వాని పైసలు సద్వినియోగం చేయమని వాడు కడతాడు కానీ, ట్యాక్సులు కడతాడు కానీ, మీరు ఇష్టమున్నట్టు మీ అయ్య సొమ్ము మీ తాత సొమ్ము ఎవరిదో మీ అయ్య జాగిర్ ఉన్నట్టు నీ ఇష్టమున్నట్టు ఖర్చు పెడతా ప్రచారం చేసుకుంటా 20,000 కోట్లు వాడు ఇవాళ పార్లమెంట్ భవనం ఆల్రెడీ మంచి బందోబస్తు భవనం ఉండంగా ఎందుకు కట్టినావు? అది ఇంకోటి ఎందుకు కట్టినవరా ఇక మోడీ? ఏదైనా ప్రజలకు యూజ్ అయ్యేది ఒక హాస్పిటల్ కట్టినావు, ఒక 1000 పడకల హాస్పిటల్ కట్టినావు, ఇంకేదైనా యూజ్ అయ్యేది కడితేనేమో మేక్ సెన్స్. అవునా కదా? ఆలోచించండి మిత్రులారా. మన సొమ్ముని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ అయ్య జాగీర్ లెక్క వాళ్ళ తాత ఏదో వదిలేసిపోయింది, వాళ్ళ కోసం వారసత్వంగా వచ్చిన సంపద అన్నట్టుగా ఇష్టం ఉన్నట్టుగా విచ్చలవిడి దుర్వినియోగం చేస్తున్నారు. నరేంద్ర మోడీ అదే చేస్తుండు, కేసీఆర్ అదే. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ వెనకట రాజులు ఉండే కదా, వెనకట రాజులు ఏం చేసేటోడు, బలం ఉన్నోడు రాజు అయ్యేటోడు. ఆ రాజు అయినాక రాజు వాని ప్రజల సొమ్ముతోటి వాని ఇష్టం నడి చేసేటోడు, గుళ్ళు కట్టేటోడు, వాడు ఎట్లా కావాలంటే వాడు ఎట్లా ఎంజాయ్ చేసేటోడు, వాని పేరు ప్రఖ్యాతల కోసం ఏదో చేసేటోడు, కొన్ని కట్టడాలు కట్టేటోడు, మిగిలిందంతా వాని ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేసేటోడు. అంటే ఇవాళ ఇది ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగము, ఒక సిస్టము, ఒక వ్యవస్థను పెట్టుకున్నాక మళ్ళీ రాజుల లెక్క, రాజరికం లెక్క, ఒక నియంతృత్వం లెక్క, నిరంకుశత్వం లెక్క, ప్రతిపక్షాలు ఉండకుండా, ఎలక్షన్ ఫేర్ గా జరగకుండా పొద్దుగా లేస్తే ఒక రాజు లెక్క ప్రవర్తించడం అనేది అని ఇవాళ చూడు మోడీ రాజదండం పట్టుకొని ఒక రాజు లెక్క వేద మంత్రాలు. వెనకటి రాజు ఇదే కదా. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రా అయ్యా? రాజ్యాంగానికి అర్థమైంది, ప్రజాస్వామ్యానికి అర్థమైంది. ఆలోచన. దిస్ ఈస్ ద థ్రెట్. అంటే ఒక ఇస్లాం రాజ్యం లెక్క, ఒక అమెరికా, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి దేశాల లెక్క కాకుండా ఒక ఇస్లామిక్ రాజ్యం లెక్క, ఒక రాజకుటుంబం పరిపాలించినట్టుగా మళ్లీ రాజరిక వ్యవస్థకు తీసుకోబోతున్నారు, వెనకటి లెక్క తీసుకోబోతున్నారు. ఒక రాజకుటుంబాలు ఆ రాజులకు పొగిడిన వాళ్ళు, వాళ్ళకి ఊడిగం చేసిన వాళ్ళే సుఖాలు అనుభవించారు. రాజుల వ్యవస్థలో సామాన్యులందరూ బాధలు పడుకుంటూ బతికిన వాళ్ళే. మళ్ళీ అదే వ్యవస్థకు వస్తున్నది ఇప్పుడు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సిగ్గు శరం ఉండాలి. అర్థమైందా? వీడట్లే ఉన్నాడు, వాడట్లే ఉన్నాడు, ఇద్దరు దొంగ నా కొడుకులు ఉన్నారు. ఆలోచించండి. సో కేసీఆర్ ఏమంటున్నాడు? రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలంట. ఏమున్నాయి ఇలా చూడండి, ఓకే. బతుకమ్మ ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తూ నువ్వు సెలబ్రేట్ చేయడం వేరు. 2014 నుంచే లెక్క పెడుతుండు వాడు. అంతకుముందు మరి ఉన్న ఏంటియో
తెలంగాణ ఐడెంటిటీ సమ్మక్క, సారలమ్మ, బతుకమ్మ, బోనాలు, లేకపోతే ఇంకా అనేకం ఏవైతే మన ఐడెంటిటీని, మన యొక్క తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కొత్తగా ఏర్పడ్డది కాబట్టి దాని ఐడెంటిటీని, దాని యొక్క గుర్తింపును ప్రపంచానికి చాటే విధంగా సెలబ్రేట్ చేయడం వేరు. కానీ నా సొంత డంకా బజాయించుకుంటా 2014 నుంచే మనం అన్నం తింటున్నాం, 2014 నుంచే మనం నీళ్లు చూసినాం, 2014 నుంచే మనం చేపలు తిన్నాం, 2014 నుంచే ఇంకోటి వీకినాం అన్నట్టుగా వీడు వాడు యొక్క దరిద్ర ముండా కొడుకులు వీడేం ఇవాళ మనం ఏ ఊరికన్నా పోదాం, భారతదేశంలో కానీ ఏది లేకపోతే మన తెలంగాణలో కానీ ఏ ఊర్లో కానీ మోడీ గాడు వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక అట్నే కొత్త బడి పేరు చెప్పండి నాకు. 2014 ముందు కట్టినయా బళ్ళు, ఇప్పుడు కట్టిర్రా? మండల ఆఫీసులు 2014 ముందు కట్టిర్రా, ఇప్పుడు కట్టిర్రా? నువ్వు ఏదన్నా తీసుకో, ఏ భవనం అన్నా తీసుకో. మరి ఈ ముండ కొడుకులు ఏం చేసిర్రు? రోడ్లు కొత్త చేసింది లేదు, ఏమి కొత్త స్టార్టే లేదు. చెప్పండి. 2014 తర్వాత వీడు కాళేశ్వరం స్టార్ట్ చేసినాక 2014 ముందు కొత్త చెరువులు తవ్విర్రా, 2014 తర్వాత కొత్త చెరువులు తవ్విర్రా? నాకు లెక్క చేయండి. పార్కులు ఏదన్నా తీసుకో, ఏం బీకిర్రు వీళ్ళు? ఏమీ చేసేది లేదు. ప్రచారం తప్ప, ఆర్భాటం తప్ప, ఉచ్చదాకా ఊపుడు ఎక్కువ తప్ప ప్రజలకు యూజ్ అయ్యేది ఓకే ఏమీ లేదు. వాడు సొంతంగా వాడు ఎంజాయ్ చేసుడు తప్పే ఉన్నదా? నేను చెప్పింది ఏమన్నా మేక్ సెన్స్ ఉందా లేదా ఆలోచించండి, సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. నేను చెప్పింది గుడ్డిగా నమ్మకండి. ఓకే. సో ఆ క్రమంలో ఏది అమరవీరులకు స్తూపం అన్నాడు. ఓకే, అమరవీరులకు స్తూపం అన్నాడు. కట్టు ఎవడొద్దంటలేడు, దానికి 100 కోట్లు అయితే కావచ్చు. మనకి బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్ల పైన, 2.5 లక్షల కోట్లు. అట్లా 5 ఏళ్లలో వీడి చేసిన అప్పు ఎంత కేసీఆర్? 5 లక్షల కోట్లు. సో 5 లక్షల కోట్ల అప్పు అదేవిధంగా ఈ బడ్జెట్ ఈ ట్యాక్సులు కట్టినవి కాకుండా అదనంగా అప్పులు చేసిండు. బడ్జెట్ లో రాకుండా అప్పులు చేసిండు, బడ్జెట్ లో లేకుండా అప్పులు చేస్తున్నాడు. అదేం చట్టం ఉందో నాకు తెలియదు. సో అంటే 5 లక్షల కోట్ల అప్పులు, అవి కాకుండా ఏది మనం బడ్జెట్ 2 సంవత్సరానికి అరౌండ్ తక్కువ 2 లక్షల కోట్లు. సో అట్లా 9 ఏళ్లలో 18 లక్షల కోట్లు ప్లస్ 5 లక్షల కోట్ల అప్పు అంటే 23 లక్షల కోట్లల్లా 100 కోట్లు విగ్రహం కడితే ఎంత, 100 కోట్లు ఇంకో బిల్డింగ్ కడితే ఎంత? కాదు కదా. ఇప్పుడు అది మరి ఈ విగ్రహాలు భూమ పెడతాయా? చూసుకొని మురుసుడే కానీ అవి తిండి పెడతాయా? రైతుకి యొక్క బాధపడుతుంటే, రైతు పంట కొట్టుకోబోతుంటే పంట బీమా తెచ్చిస్తుందా అమరస్తూపం? అయినా అది 100 కోట్లేరా అయ్యా? అది పెద్దది, మన జీవితాలు మార్చేది కాదు, అది చూసుకొని మురిచేది, మనకు గుర్తు చేసుకునేది, అది ఒక మెమోరియల్. దానికి పెట్టింది పీనట్స్. మన రాష్ట్ర బడ్జెట్ లో దానికి పెట్టింది ఒక చాలా స్మాల్, వెరీ వెరీ స్మాల్ అమౌంట్. దానికి అది కన్సిడర్ చేయము. అది ఎవడైనా కడతాడు, అది శిలాఫలకాలు వేసుడు, ఆ బిల్డింగ్ కట్టుడు, అది పెద్ద విషయమే కాదు. 50-100 కోట్లు అది లెక్కనే కాదు ఒక రాష్ట్ర బడ్జెట్ కి, ఒక దేశ బడ్జెట్ కి. ఒక పటేల్ వారి విగ్రహం కట్టడం అలా ఏది వీడు కేసీఆర్ 600 కోట్లకే విగ్రహం కడితే వాడు 3000 కోట్లేని ఎందుకని? అంటే వాడు అల్లెంత దోసుకున్నారు, మీరు ఆలోచించండి. సో ఆ క్రమంలో వీడు ఏం సాధించిండు కేసీఆర్ అంటే అమరవీరులకు స్తూపం అంట, అది భూమ పెట్టది. ఓకే. తర్వాత ఏముంది ఇలా బొమ్మల? సెక్రటేరియట్ అదే సామాన్యులకైనా భూమ పెట్టేదా? గతంలో ఉన్న సెక్రటరీ మంచిగా లేదా? బందోబస్తు ఉండే, బలిచి కావరం ఎక్కి కూలగొట్టిండు. ఎందుకు కూలగొట్టిండు నాకు తెలిసిన కాడికి, నాకు అర్థమైన కాడికి ఆ పాత భూ దస్తావేజులు లేకుండా చేయాలి. వాడు ధరణి తెచ్చింది ఏంది? ధరణి తెచ్చి వాడు మెయిన్ గా కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు భూముల మీద పడ్డాడు. భూములు కావాలి వానికి. వెనకట ఈ అన్నలు గాని, నక్సలైట్లు గాని, లేకపోతే ఈ యొక్క మన యొక్క కాంగ్రెస్ గాని, భూదాన ఉద్యమాలు గాని, భూ సంస్కరణ, గరిష్ట పరిమితి చట్టాలు తెచ్చి గాని బలిష్ణం దగ్గర 30 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అందరి దగ్గర గుంజుకొని పేదోళ్లకు పంచిపెట్టింది. అంతకుముందు ఈ దొరల కింద కూలీలుగా పనిచేసిన వాళ్ళు భూములకి యజమానులేరు. కానీ అప్పుడు దరిద్రం ఏంటంటే అది పట్టా ఇచ్చి పీడబోతే అయిపోతుండే. వాడు ఇవ్వకుండా ఏం చేసిండు? పట్టా ఇస్తే ఏడ అమ్ముకుంటారు అని చెప్పి వాడు అనుభవదారుడు, అసైన్మెంట్ ల్యాండ్ అని ఇచ్చిండు. అనుభవదారుడు, నువ్వు అనుభవించవచ్చు, అది ఉన్నంతసేపు నువ్వు వాడుకోవచ్చు, కానీ అమ్ముకోవడానికి వీల్లేదని వాడు పట్టా ఇవ్వలే. పట్టా ఇవ్వకపోతే ఈ బాడక ఏం చేసిండు? ఇప్పుడు ఆ యొక్క అనుభవదారుడి కాలం తొలగించి నువ్వు కోర్టుకు పోయినా ఎక్కడ కూడా నీకు అనుభవదారుడి కాలం ఉండదు, అసైన్డ్ అని ఉండదు. అట్లా ఉండొద్దు అంటే ఆ భూమి రికార్డులన్నీ మాయం చేయాలంటే చేయనిస్తాడా ప్రతిపక్షం వాడు, మీడియా వాడు? అందుకని ఆ యొక్క సెక్రటరియట్ లో అన్నికి తీసేసిండు. సెక్రటరియట్ గులగొడితే అన్ని మాయం చేయొచ్చు సెక్రటరీలోని. అదే చేసిండు వాడు. సెక్రటరియట్లు ఉన్న అంతకుముందు పేపర్ కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని లేకుండా చేసేసిండు వాడు. నువ్వు కోర్టుకో ఏడికో నీకు ఏడ డాక్యుమెంట్ దొరకదు. కాబట్టి సరైన ఆధారం లేదు కాబట్టి అది నీ భూమి అనడానికి నువ్వు అనుభవించినట్టు ఎక్కడ లేదు కాబట్టి చట్ట రికార్డులలో. కాబట్టి అది కోర్టు ఏమంటది?
అది ఆయన పేరు మీదనే ఉంది కాబట్టి అది ఆయనకే చెందుతుంది అంటది. మొత్తం మీద వెనకడ 1947 కంటే ముందు ఏ దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా మన యొక్క సామాన్యులు కొట్లాడినరో అదే ఆ యొక్క మీ దగ్గర భూములు ఆ నిజాం గారు భూములు పేదలకు వంచిపెట్టమని ఇచ్చిండు. అప్పుడు సాయుధ పోరాటం ఎందుకైంది? ఈ లుచ్చనా కొడుకులు మొత్తం నిజాం ఇచ్చినటువంటిది పేదలకు వంచిపెట్టరా అంటే వీడియో ఉంచుకొని వాళ్ళకు ఈ భూములు ఇవ్వకుండా మొత్తం వాళ్ళని అరాచకంగా ఇబ్బంది పెడితే విధి లేని పరిస్థితుల్లో తిరగబడ్డారు రైతులు. అంటే ఇలా మళ్ళా వాడు ఏం చెప్పిండు? కేసీఆర్ చెప్పిండు. నా సొంత మాటలు చెప్తలే. కేసీఆర్ గారు తన సన్నిహితుల దగ్గర చెప్పిన మాట 1947కి ముందు ఏ దొరల తెలంగాణ ఉందో గా తెలంగాణ తెస్తాడు. అంటే మళ్ళీ నక్సలైట్లు మళ్ళీ వీళ్ళు వచ్చి అంటే అంతే కదా, అన్యాయం ఎక్కువ చేస్తే ఏం చేస్తారు? మళ్ళీ వాడు ఆయుధం పట్టుకునే రోజు వచ్చేటట్టే ఉంది కదా చూస్తుంటే. అంటే నువ్వు కానీ నరేంద్ర మోడీ కానీ దేశాన్ని మళ్ళీ 47 కంటే ముందు ఎట్లుందో గా రాజరిక వ్యవస్థకి దుర్మార్గ వ్యవస్థకి నిరంకుశ వ్యవస్థకి తీసుకుపోతున్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపుతున్నారు. ఆలోచించండి మిత్రులారా. మేధావులు అనేటోళ్ళు గతంలో మాట్లాడేటోళ్ళు, మేధావులు అనేటోళ్ళు ఇలా ఎందుకు మౌనం వాయిస్తారు? ఎంతమందిని చంపుతారు? అట్లా అనుకుంటే ఇలా ఏ మార్పు జరిగేది కాదు, స్వాతంత్రం వచ్చేది కాదు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య కొట్లాడిండు, ఒక వావిలాల గోపాలకృష్ణ కొట్లాడిండు, ఒక కొండపల్లి సీతారామయ్య కొట్లాడిండు. ఇలా ఏమైంది? చచ్చిపోయారు. మేధావులు చైతన్యం గలవారు ఒక్కడూ లేడు అయ్యాల భూమి మీద. నువ్వు ఎల్లకాలం భూమి మీద ఉందామన్నా ఉండలేవురా అయ్యా. కాబట్టి అన్యాయాన్ని ప్రశ్నించకపోతే వానంత భూమి మీద ద్రోహి ఇంకోటి లేడు. నువ్వు ప్రశ్నించకపోతే వానికి నువ్వు లైసెన్స్ ఇస్తున్నావు, నువ్వు చేసుకోరా ఏమన్నా చేసుకోమని చెప్తున్నట్టు లెక్క. ఇంతమందిని చంపుతాడు. మనం తెచ్చి కూర్చుంటే గులాం గాడాడు. ఆలోచించండి. సెక్రటేరియట్ భూమి పెట్టేది కాదు సెక్రటేరియట్. ఓకే, అంబేద్కర్ గారికి విగ్రహం కట్టినావు. అరే ఇవన్నీ లెక్క పెడితే ఎన్ని కోట్లు అయితే 1000 కోట్లు 2000 కోట్లు అవుతాయి నువ్వు ఇవన్నీ లెక్క పెడితే. కానీ ఇవన్నీ చూసుకొని మురిచేటే గాని సామాన్యుల బతుకులు మార్చేటి కావు. ఆలోచించండి. ఓకే, సో ఏది గుడి, ఇంకేదో గుడి ఉంది. ఓకే, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కింద ఇప్పటి వరకు ఎంత పూడిక తీసిండో మనకు తెలుస్తుందా? మెజరేబుల్ గా కొలిసే విధంగా ఉన్నదా? కొత్త చెరువులు తవ్వితే ఊరికి 2 చెరువులు ఉంటే 4 చెరువులు చేస్తే భూములకు నీళ్లు ఇంకేటి, ఎవడన్నా బోర్ వేసుకుంటూ వచ్చేటి, భూమి సారవంతం అయ్యేది, భూమి మట్టిని పట్టుకొని ఉండేది. కట్టినవా? లేకులు తవ్వినవా? పార్కులు తవ్వినవా? హైదరాబాద్ ఏది ఈ లుచ్చనా కొడుకు చెప్పండి. దశాబ్ది ఉత్సవాలు అంటుండు కదా, వాడు 100 హామీలు ఇచ్చిండు, ఎన్ని నెరవేర్చిండు చెప్పండి, దయచేసి చెప్పండి. అవునా కదా? ఏది ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, కట్టిండా? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 3-4 సార్లు డిఎస్సీలు వేసారు ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా. హరీష్ రావు గారు ఏం చెప్తాడు? అప్పుడున్న కాంగ్రెస్ ఆంధ్ర ముఖ్యమంత్రులు రాయలసీమ ముఖ్యమంత్రులు ఉన్న దాన్ని కంపేర్ చేస్తాడు. వాళ్ళు మంచిగా చేసి ఉంటే, వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే ఆంధ్ర ముఖ్యమంత్రులు మన తెలంగాణ కొట్లాడకపోతుంది కదా. కేంద్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల అనేకం చేసింది, అయినా కొట్లాడి వాళ్ళతో చేయించుకున్నాం. అయినా యాజ్ ఇట్ ఈజ్ అప్పుడున్న కాంగ్రెస్ ఎట్లా కంపేర్ చేస్తారు? ఆంధ్రోడు రాయలసీమోడు ఉన్నాడనే వాడు మనకు ఎత్తలేడనే కాంగ్రెస్ కూడా కొట్లాడింది కదా తెలంగాణ ఇవ్వని, కాంగ్రెస్ ఇచ్చింది కదా తెలంగాణ ఇవ్వని. ఈ ప్రాంతంలో వీళ్ళ ఐడెంటిటీకి కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ గారిగా ఇచ్చింది. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా కంపేర్ చేస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడున్న తెలంగాణ ఎట్లా కంపేర్ చేస్తారా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో కేసీఆర్ ఏం బీకిండు? డే టు డే మన 2014 కంటే ముందు మీ షేర్లు ఎక్కువ పైసలు ఆడినాయా? నరేంద్ర మోడీ అయినా సరే, కేసీఆర్ అయినా సరే. వాడు ప్రచారానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. వాడంట ఏది అమెరికాలో వాడు ఏది న్యూయార్క్ ఉన్నది కదా ఆ టైమ్ స్క్వేర్, ఆ టైమ్ స్క్వేర్ లో అంటే కేసీఆర్ గురించి వాడు ఎత్తాడంట. వాని అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఎత్తాడు చెప్పు? నువ్వు నేను అడ్వర్టైజ్మెంట్ వేపిద్దాం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లా, 1 సెకండ్ కి ఎన్ని పైసలు వసూలు చేస్తారో చెప్పండి. బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ చేస్తారట, ఎందుకు ఎత్తారు? 1 సెకండ్ కో 1 నిమిషానికో ఏది 60 లక్షల కోటి రూపాయలు ఉంది దాని అడ్వర్టైజ్మెంట్. ఎందుకు ఎత్తాడు వాడు? కేటీఆర్ గారిని పిలిచాంట, వాళ్ళ అమెరికాలో పెద్ద పెద్ద డ్యాములు ఉండగా వీని పిలిచాంట, ఇది గొప్ప ప్రాజెక్ట్ అని పొగుడుతాడంట. వాడెందుకు పొగుడుతాడు? నువ్వు పైసలు ఇచ్చి, నువ్వు అడ్వర్టైజ్మెంట్ పైసలు ఇచ్చి, నువ్వు ఆ అడ్వర్టైజ్మెంట్ వేయించుకుంటా అంటే రేపు నా ఫోటో బుర్జ్ ఖలీఫా మీద ఏమైనా ఎత్తాడు పైసలు కడితే? ఎవరి పైసలు అడ్వర్టైజ్మెంట్ కి? సామాన్య మోడీ గాని అన్ని దేశాల ప్రధానులు వీనికి షేక్ హ్యాండ్ ఇచ్చిరట, వీనికి గొప్ప అని పొగిడిరట. మన దేశ వాళ్ళు పొగుడుతలేరు. మన దేశంలో ఉన్న వాళ్ళు నువ్వు మంచి చేస్తే మన దేశ వాళ్ళే పొగుడుతారు కదరా.
ఆ దేశపోడు ఎందుకు పొగుడతాడు? వానికి నీ వల్ల 1% లాభం రాకపోతే నీకు వాడు ఎందుకు దేక్తాడు? మనని ఇన్ని ఇబ్బంది పెట్టినోడు మనకి తిండి లేకుండా చేసి మీరు జనాలపై ఎక్కువగా అంటుర్రు అని చెప్పి మనకి తిండి లేకుండా చేస్తే కృత్రిమ కరువులు సృష్టిస్తే బెంగాల్లో కరువు వచ్చి 30 లక్షల మంది చచ్చిపోయారు భారతీయులు. అయినా వానికి 1% ఫీల్ ఏది బాధగాలే. అట్లాంటి వాడు తెల్లోడు నీకెందుకు నీ మీద ఫేవర్ చేస్తారా? నీ మీద ఎందుకు ప్రేమ చూపెడతాడా? మన న్యూక్లియర్ టెస్ట్ చేస్తే 100 ఆంక్షలు పెట్టిర్రు. వాడు మనకి న్యూక్లియర్ టెక్నాలజీ రావద్దని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిర్రు. వాడు నీకు సాయం చేస్తారా? చెప్పండి. వాడు నేను పొగుడతాడా? వాని బాధ ఏంది? ఆ దేశాలలో ఈ వెస్టర్న్ కంట్రీస్ బాధ ఏంది? పాశ్చాత్య దేశాలది వాని బాధ ఏందంటే ఉక్రెయిన్ లో వారైతుంటే రష్యా వానికి చైనా వాడు మద్దతు ఇస్తున్నాడు. పెద్ద దేశాలు ఏవి? ఇండియా, చైనా. సో చైనా వాడు రష్యా వాడు దోస్తులు, ఇరాన్ వాడు దోస్తులు. ఇప్పుడు ఇండియా కూడా మనకి రష్యా తోటే సత్సంబంధాలు ఉన్నాయి ఎప్పుడైనా. ఎందుకంటే మన కష్టకాలం ఉన్నప్పుడు మనకి రష్యానే సాయం చేసింది. సో ఇప్పుడు ఇండియా కూడా రష్యాకు సపోర్ట్ చేస్తే రష్యాకి ఏమంటారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి కాబట్టి అమెరికా వాడు పాశ్చాత్య దేశాలు వాడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు రష్యాని వాడు గెలవరేయాలని చెప్పి ఇండియా వాడిని అడిగి పోకుండా ఉండడానికి వీడు ఎన్ని లంగ పనులు చేసినా, నరేంద్ర మోడీ ఎన్ని అన్యాయాలు చేసినా, ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినా వాడు నోరు మూసుకుంటారు పాశ్చాత్య దేశాలు. ఎందుకని? వీడు రష్యాది ఎక్కువ వద్దని వాని బాధ అంతా గది. ఈయన లేకపోతే ఈ అంగుటి కానీ వాడు దేక్తాడు. వానికి నీ వల్ల ఏదన్నా ప్రయోజనం ఉంటే తప్ప నీకు 1% కూడా నీ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఎత్తారా కేటీఆర్? చెప్పండి. నరేంద్ర మోడీ అయినా కేటీఆర్ కానీ ఎవడు దేక్తాడు? రా చూద్దాం. కేటీఆర్ కానీ నరేంద్ర మోడీ చూద్దాం. ఎవడు దేక్తాడు? ఎవడు దేకడు. కేవలం నువ్వు పైసలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయించుకొని మన నువ్వు మంచిగా చేస్తే మనకు తెలియదా? నువ్వు మంచిగా చేస్తే నువ్వు మంచి చేసినా తెలుస్తుంది, చెడు చేసినా తెలుస్తుంది. ఇలా రాహుల్ గాంధీ రోడ్ల మీద తిరుగుతుంటే ఎందుకు హగ్గులు ఇస్తున్నారు? ఎందుకు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి పిల్లకున్న వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఆయనతో ఎందుకు సామాన్యులు పోతున్నారు? నరేంద్ర మోడీ 30 కోట్లు ఖర్చు పెట్టి కర్ణాటకలు తిరిగినా ఎవడు ఎందుకు దేకలే? నువ్వు మంచి చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. నువ్వు విదేశాల్లో పోయి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లే. ఆలోచించండి మిత్రులు. ఆ క్రమంలో కేసీఆర్ లుచ్చనా కొడుకు మన జీవితంలో మోడీగా ఇద్దరు లుచ్చనా కొడుకులు మన డే టు డే లైఫ్ లో మన బతుకులు మార్చేటి ఏం చేసిర్రో చెప్పండి. మరి చెప్పిన హామీలు ఏంటి? ఏది మన హైదరాబాద్ లో మన ఇది ఉంది కదా, మన ఏంది కార్లు బోట్లు అవుతున్నాయి అన్నాడు. చిన్న ముసురు వస్తే కార్లు బోట్లు అవుతున్నాయి అన్నాడు. లోవర్ ట్యాంక్ బండ్ అంతా నీళ్లు రాగానే ఇప్పటికీ ఎంత గలీజ్ ఉంది. ఒక మంచి బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ నువ్వు ఇన్ని దేశాలు తిరిగినావు. అమెరికా పోయినావు, జర్మనీ పోయినావు, దుబాయ్ పోయినావు, సౌత్ కొరియా పోయినావు, చైనా పోయినావు. ఆయా దేశాలకు ఎందుకు పోయిండు కేటీఆర్ లుచనా కొడుకులు? కేవలం అక్కడ ఎట్లుంది వ్యవస్థలు తెలుసుకోవడానికి పోయారు. కేసీఆర్ తన మంత్రివర్గం అందరితోటి పోయిండు. మరి హైదరాబాద్ లో కార్లు బోట్లు కాకుండా ఉండడానికి కావాల్సిన ఒక బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టుకోవడానికి 10,000 కోట్లు లేవా మన ధనిక రాష్ట్రంలో? చెప్పండి. ఒక్కటి చెప్పండి. ఏమీ చేసింది లేదు. ప్రజల్ని కాల్స్క తినాలి, ప్రజల యొక్క సొమ్ము దోసుకోవాలి, దుష్ప్రచారాలు చేసుకోవాలి. ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇది కేసీఆర్ నా దృష్టిలో పెద్దగా మన జీవితంలో మార్పు వచ్చేది చేసింది లేదు. కాళేశ్వరం పేరు మీద ఒక 80,000 కోట్లు దోసుకొని తిన్నాడు గాడిద కొడుకు. లిఫ్ట్ చేస్తాడంట వాడు. ఎందుకు? ఐఎమ్ లిఫ్టింగ్ ద రివర్ అంటాడు. వై డూ నీడ్ టు లిఫ్ట్ ద రివర్? యూజ్ ద గ్రావిటీ. అది న్యాచురల్ గ్రావిటీ ద్వారా వస్తున్నప్పుడు నువ్వు దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంద్రా లుచ్చనా కొడక? ఆలోచించండి మిత్రులారా. ఓకే. సో ఆ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏమంటుంది? మన కేసీఆర్ సుపరిపాలనలో ఈ దశాబ్ది విషాదాలు అంటుంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది విషాదాలు 2014 నుంచి 2023 మధ్యలో మన తెలంగాణలో 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. అదేవిధంగా నేరాలు ఎక్కువైనాయి. పిల్లలు, మహిళలు, దళితుల మీద నేరాలు ఎక్కువైనాయి. తర్వాత కొలువులు లేక చావు కేకలు. నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగినాయి. సర్పంచులు యొక్క ఆత్మహత్యలు పెరిగినాయి. ధరణితో కలెక్టర్లు ధరణి పేరు మీద మోసం చేస్తున్నారు. ప్రజలకి అన్ని భూములు గుంజుకుంటున్నారు. భూములు కబ్జాలు పెడుతున్నారు. ఏడ భూమి దొరికినా దాన్ని వదులుతలేరు. ఓకే. ఇప్పుడు 111 జీవో మీ పేరు ఎత్తేసి అక్కడ భూములు వదులుతలేరు లుచ్చనా కొడుకులు. అప్పులు 5 లక్షల కోట్లకి. ఓకే. అప్పులు చేస్తున్నారు ఉబ్బడిగా. రైతు కంట కన్నీళ్లు. తర్వాత గల్లీలన్నీ, కాల్వలు, రోడ్లన్నీ, చెరువులు విశ్వనగరం కాదు, నరకంగా తయారు చేశారు. ప్రచారం తప్ప ఏమీ లేదు లుచ్చనా కొడుకులు. ఢిల్లీలో కవిత మద్యం దందా.
మత్తు వదలరా. ఇక బెల్ట్ షాపులు ఇంటింటికి వీధి వీధికి లేకపోతే చిన్న కూరగాయల షాపులో కూడా ఇలా మందు దొరికే పరిస్థితి వచ్చింది అంటే ఎంత గలీజ్ నా కొడుకో అర్థం చేసుకోండి. అంటే ప్రజల దగ్గర పైసలు వసూలు చేయాలి, మనం దుర్వినియోగం చేయాలి. గాడిది కొడుకులు తయారు. పోడు భూములు, ఓకే, గిరిజనుల దగ్గర ఉన్న భూములని గుంజుకుంటున్నారు. దగా పడుతున్న దళితులు, ఓకే, అదేంది దళితులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఇది మనం సప్లా నిధులు ఇచ్చినాం, అనేక రకాల ఇల్లులు ఇచ్చినాం, భూములు వంచిపెట్టినాం, అన్ని చేసినాం. ఇవాళ అన్ని తీసేసారు. ఒక 100 మంది ఉంటే 10 మందికి దళిత బంధు కింద అలా మళ్ళీ 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇదో బతుకు. ఓకే, ఆలోచించండి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, దగా పడుతున్న దళితులు, అందరూ రైతులు ఎంత ఏడుస్తున్నారు, రైతులు ఎన్ని చెప్తున్నారు, రైతులు ఏమంటున్నారు, ఈ యొక్క మాకు బస్తాకి 5 తక్కువ 5-6 కిలోల నుంచి 10 కిలోల దాకా మనకు ఇది చేస్తున్నారు, గిట్టుబాటు ధర ఇస్తలేరు. అంతకుముందు ఇచ్చిన సబ్సిడీలన్నీ ఎత్తేసారు. ఇక అన్ని తీసేసి వాడు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినాక వాడు రైతు బంధు మళ్ళీ బలిసిన వాళ్ళకి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న బలిసిన రైతులకు ఎందుకు రైతు బంధు ఇస్తున్నావు? ఏ సామాజిక వర్గం బాగుపడ్డదో మనకి చెప్పండి. ఏ సామాజిక వర్గం ద్వారా కేసీఆర్ తన యొక్క భజన బ్యాచ్ లేకపోతే ఆ యొక్క వాని యొక్క ఊడిగం చేసేటోళ్ళు తప్ప ప్రజలు సామాన్యులు ఎవడు బాగుపడ్డారు చెప్పరు. ధరలు పెరిగినాయి. ఆ మోడీ అయినా వచ్చినా కూడా అంతే. 400 సిలిండర్ 1200 అయింది. ఏది ఆమ్దాని తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. ఎట్లా బతకాలి సామాన్యుడు, ఎట్లా బతకాలి? మీ ఇంట్లో కార్లు అన్ని ఉంటే అందరు ఇట్లున్నట్ట లెక్క? ఆలోచించండి మిత్రులారా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రజలను చైతన్యం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, చూద్దాం ఏమైనా కామెంట్లు ఉన్నాయా. ఎవరు? బషీర్ మహమ్మద్. ఎవడు మంచి చేస్తా అనుకోటే బ్రదర్. బషీర్ మహమ్మద్, ఎవడి వల్ల నీ బతుకులు మారినాయి, ఎవడి వల్ల ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎవడి వల్ల మెట్రో రైలు వచ్చింది, ఎవడి వల్ల ఇలా మనం బువ్వ తింటున్నాం, ఎవడి వల్ల నాగార్జున సాగర్ ఇలా నాగార్జున సాగర్ కడితే కదరా అయ్యా నల్గొండ సస్యశ్యామలమైంది. ఇలా 4 పంటలు పండించుకొని తింటున్నారు. అది కట్టకపోతే ఇక ఈడు కట్టినట్టు ఆడో విగ్రహం ఈడో విగ్రహం కడితే బువ్వ తింటారా? నాగార్జున సాగర్ కడితే కదా కరెంటు ప్రొడక్షన్ జరిగింది, శ్రీశైలం కడితే కదరా కరెంటు ప్రొడక్షన్ జరిగింది, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కడితే కదరా. మోడీ గారు కట్టిన ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. కేసీఆర్ గారు మోడీ గారు ఎలక్ట్రిసిటీ పెంచింది అని చెప్పండి. మనకు డే టు డే యూజ్ అయ్యేది ఏంటి చెప్పండి. కేసీఆర్ గారికి పెద్ద విగ్రహం కడితే మనకు తిండి పెడుతుందా కదా? వాడు ప్రచారం చేసుకుంటే అయిపోతుందా? ఎవడు మంచిగా చేస్తే, ఎవడు ఐఐటీలు పెట్టిండో, ఎవడు ఐఐఎంలు పెట్టిండో, ఎవడు నవోదయ విద్యాలయాలు పెట్టిండో మన పొరగాళ్ళు చదువుకొని ఇలా బాగుపడుతున్నారు. ఐఐటీలు చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు, నవోదయ విద్యాలయాలు చదువుకున్న వాళ్ళు ఇలా దేశంలో ప్రపంచంలో అనేక ఉన్నత స్థానాలు ఉన్నారు. రాయేజ్ ఐఐటీ పార్క్ లో ఇలా ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. మనకు యూజ్ అయ్యేది కావాలి కానీ వాడు కేసీఆర్ తెల్ల కార్లు తీసి నల్ల కార్లు పెట్టుకుని వాడు సుఖం మన పైసలతో వాడేం చేస్తా అంటే ఎస్ బ్రదర్, బషీర్ బ్రదర్, ఎవడు మంచిగా చేస్తే వానికే అధికారం కట్టబెడతారు. దోసుకునేటోనికి, అబద్ధాలు చెప్పడానికి, నిరంకుశత్వం చేసేటోనికి, ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటోళ్ళని ఓట్లు వేయకూడదు. అర్థమైందా? వాళ్ళు ప్రజలు ఇష్టపడి ఓటేయలే. వాడు గుజరాత్ బాగా చేసిన అంటే చేస్తాడేమన్న ఆశతోటి ఓటేసారు. వీడు 2014లో ఆ యొక్క లెక్కలేని ఇబ్బడి తప్పుడు హామీలు ఇచ్చాడు. అరే చేస్తాడేమన్న ఆశతోటి ఓటేసారు. దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తా అంటే ఆశపడి ఓటేసారు. ఆకాశ ఆర్మాలు కట్టిస్తా అన్నాడు, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్లు వస్తా అన్నాడు. వాడు చెప్పని లేదు. అరే నిజమేమో అనుకొని మోసపోయారు. రెండోసారి ఇద్దరు మోసం చేసి గెలిచారు. వాడు పుల్వామా దాడులు చేసిండు, అదేవిధంగా ప్రతిపక్షాల మీద బురద చల్లడం స్టార్ట్ చేసిండు. వీడు అదే చేసిండు. రజత్ కుమార్ పల్లానికి 42 ఎకరాలు ఇచ్చిండు, ఓట్లు గల్లంతి చేపించిండు, మోసం చేసి గెలిచిండు. రెండోసారి ఇద్దరు మోసం చేసి గెలిచారు. ఇక నడవదు, ఇక అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత బురద చల్లినా, ఎన్ని మోసం చేసినా, ఎన్ని మతాలు ఎత్తుకున్నా, ఎన్ని ఓట్లు చీలుతామన్నా ప్రజలు చైతన్యం అయినరు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ప్రజలు స్మార్ట్ అయినరు. ఒక్కొక్కరి దగ్గర 2-3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక కర్రు కాల్చి వాత పెడతాం. ఆడ నరేంద్ర మోడీ గాని, ఈడ కేసీఆర్ గాని, ఇద్దరు దొంగ నా కొడుకులే. ఇద్దరిది ఒకటే ఐడియాలజీ. ఓకే, మనం మంచుకుంటే చాలు. క్యాపిటలిస్ట్ మెంటాలిటీ, దొర మెంటాలిటీ, భూస్వామి మెంటాలిటీ. మనకు 100 ఎకరాలు ఉంటే చాలు. వాడు పేదోడు ఎంత చచ్చిపోయినా 100 దగ్గర అద్దె ఎకరం లేకపోయినా, పావు గుంట లేకపోయినా వీనికి నొప్పి కాదు. మన ఇంట్లో కార్లు ఉంటే చాలు, మనం మంచుకుంటే చాలు. ఇదేం బతుకురాని ఇది?
అది కరెక్ట్ కాదు. అది దట్స్ అది ఈవెన్ నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన ఈ యొక్క, అందుకే చూడండి మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క పర్టికులర్ కమ్యూనిటీలో కానీ ఎక్కువ మంది, ఓకే, మెజారిటీ, కొంతమంది ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఎక్సెప్షన్ గురించి మాట్లాడతలేం, కానీ మెజారిటీ ఆడ బాపనోడు తెల్ల బాపనోడు అయినా సరే బీజేపీ ఆర్ఎస్ ఉన్నదంతా 90% బాపనోడు రాజ్యం వెళ్తున్నారు. అట్లనే ఈ ఈ పర్టికులర్ యొక్క వెలమ కమ్యూనిటీలో ఎక్కువ మంది చూడండి, విద్యాసాగర్ రావు, ఈ యొక్క రఘునందన్ రావు, ఇంకా ఎవడెవడో ఉన్నాడు కదా, హరీష్ రావు, లేకపోతే కేటీ రావు, కవితారావు, ఇంకోడా రావు, మెజారిటీ, కొద్దిమంది ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడతలే, మెజారిటీ వాళ్ళు బీజేపీ తోటే ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా మూలాలు. ఎందుకున్నాయి చెప్పండి? ప్రధాన కారణం వాంది వింది ఒకటే ఆలోచన, అదాని బలిసినోడు ఉంటే చాలు, పేదోడు ఏడన్నా సావని, ఆ యొక్క ఏది క్యాపిటలిస్ట్ మెంటాలిటీ, మనం ఒక్కరమే మంచిగా ఉండాలి. కాంగ్రెస్ వాడి మెంటాలిటీ, కమ్యూనిస్ట్ వాడి మెంటాలిటీ, అందరం బాగుపడదామని వాడు అంటాడు. పేదోడు సామాన్యుడి గురించే వాడి పథకాలు కానీ వాడి యొక్క ఏదైనా స్కీములు తెచ్చినా ఈ వాడి పాలసీస్ కానీ పేదోడు సామాన్యుడి గురించి ఉంటాయి. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ పార్టీలైనా లెఫ్ట్ భావజాలం, కానీ ఈ ముండే కొడుకులు రైట్ భావజాలం. మన వెనకడ ఊర్లలో చూడు, యొక్క ప్రజలందరూ బాధపడుతుంటారు. ఒక్క గడి దొర ఒక్క ఊర్లో ఒకడే ఉంటాడు, ఒకటే రెండు కుటుంబాలు ఉంటాయి దొరసాని. వాళ్ళు మాత్రం గడీలు కట్టుకొని వాళ్ళ ఇంట్లో నువ్వు ఈ యొక్క 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఊడిగం చేయాలి ఈ దొరకి. అంటే ఆ ఫస్ట్ నుంచి ఆ యొక్క ఏది ఇబ్బంది పెట్టి ప్రజలందరి దగ్గర వాళ్ళ సొమ్ము తీసుకొని వాడొక్కడు వాళ్ళ శవాల మీద ఏది ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉన్నది బీజేపీ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ కానీ. రెండు ఒకటే తాని ముక్కలు. వాళ్ళ పేదోడు సామాన్యుడి బాధ వాళ్ళకి 1% అర్థం కాదు ముండ కొడుకులకి. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, ఈ ముండ కొడుకు వాళ్ళు మన పైసలతోటి ప్రచారం చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు తప్ప మన జీవితంలో మార్చింది ఏమీ లేదు. నేను చెప్పింది మేక్ సెన్స్ లేదా మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.